విశాఖలో అదానీ డేటా సెంటర్ వస్తుందా? వేల మందికి ఉద్యోగాలు వస్తాయా? అమెరికా ముడుపుల స్కామ్ తో ఒక్కసారిగా అనుమానాలు మొదలయ్యాయి. పైగా ఆ భూమి ఇప్పుడు చేతికి వస్తుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. గతంలో డేటా సెంటర్ కు అప్పనంగా కట్టబెట్టిన భూమికి సంబంధించిన డేటా వస్తుందా రాదా? గంగవరం పోర్టు పరిస్థితి ఏంటి? ఇలా అనేక అనుమానాలు మొదలయ్యాయి. విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అవకాశం వచ్చింది. అయితే అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే పూర్తి స్థాయిలో భూమిని బదలాయిస్తామంటూ చాలా వరకు షరతులు పెట్టింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన భూమిని తగ్గించి తమకు దీర్ఘకాలిక పెట్టుబడులు వద్దని, 5 ఏళ్లలో ఏమి చేస్తారో దానికే ఒప్పందం చేసుకుంటామని కొత్త ఎంఓయూ కుదుర్చుకుంది. దీని ప్రకారం మధురవాడలో అదానీకి 130 ఎకరాలు కేటాయించింది. అందులో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, బిజినెస్ పార్క్, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, రిక్రియేషన్ పార్క్ ఏర్పాటు చేయాల్సి ఉంది. 3 ఏళ్లలో 14,634 కోట్ల రూపాయల పెట్టుబడితో 24,990 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 2020 నవంబర్లోనే ఒప్పందం జరిగింది. మరో 60 ఎకరాల భూమిని కూడా అప్పట్లో జగన్ ప్రభుత్వం అదానీకి కేటాయించింది. దీనికి జగన్ ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. సాధారణంగా భూములు ఏపీఐఐసి అన్ని కంపెనీల్లాగే లీజు ప్రాతిపదిక ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాత్రం అదానీ మీద ప్రేమతోనో లేక మరే లాలూచి జరిగిందో తెలియదు కానీ 130 ఎకరాల భూమిని ఎకరా 130 కోట్ల రూపాయలకు అదానీ పేరిట అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ చేసింది. దీనిపై జీవోను కూడా జారీ చేసింది. తర్వాత 60 ఎకరాలను కూడా అలాగే కట్టబెట్టింది. కోట్ల విలువన్న భూమిని అప్పనంగా కట్టబెట్టారు. ఈ వ్యవహారాలన్నీ నడపడానికి అదానీ స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతో వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అందులో అదానీ మూలధనం కేవలం 5 లక్షలు మాత్రమే. డేటా సెంటర్ కోసం అమెరికాకు చెందిన ఎడ్జ్ కనెక్ట్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ జాయింట్ వెంచర్ కు అదానీ కనెక్ట్స్ అని పేరు పెట్టారు. మన దేశంలో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు ఎడ్జ్ కనెక్ట్స్ సహకరిస్తుందని అదానీ సంస్థ అప్పట్లో చెప్పింది. ఇప్పుడు భారీ ముడుపుల స్కామ్ లో చిక్కుకుంది. లక్షల కోట్లు షేర్లు ఆవిరైపోయాయి. మరి ఈ పరిశ్రమల పరిస్థితి ప్రశ్నార్థకంగానే మారింది. భూమి ఇప్పుడు వారి పేరు మీదనే ఉండిపోయింది. మరోవైపు జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం గంగవరం పోర్టును అదానీకి తన వాటాను కట్టబెట్టింది. వీటన్నిటి వెనుక ముడుపులు ఉండి ఉంటాయని, ఈ నేపథ్యంలో కేటాయించిన భూములను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. పోర్టును స్వాధీనం చేసుకుని స్టీల్ ప్లాంట్ కు అప్పగించాలని, ఇప్పటి వరకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి గంగవరం పోర్టుని, అంటే ప్రభుత్వ యొక్క భూమి, ప్రభుత్వ యొక్క వాటాలు ఉన్నటువంటి భూమిని, కంపెనీని అదానీ కట్టబెట్టారు. గంగవరం పోర్టు అదానీ గంగవరం పోర్టుగా మారింది. అలాగే స్టీల్ ప్లాంట్ 2,000 ఎకరాల భూమిని కూడా ఈరోజు ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది. అలాగే విశాఖపట్నం డేటా సెంటర్ ఏదైతే ఉందో, డేటా సెంటర్ యొక్క భూములన్నింటినీ కూడా విశాఖపట్నంలో కేటాయించడం అనేది జరిగింది. ఈరోజు అదానీకి కట్టబెట్టినటువంటి మొత్తం భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి, గంగవరం పోర్టుని స్వాధీనం చేసుకోవాలి. మన రాష్ట్రంలో అదానీ కంపెనీకి గంగవరం పోర్టు కట్టబెట్టారు. ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి గంగవరం పోర్టుని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్తును ప్రైవేటీకరణ చేస్తూ స్మార్ట్ మీటర్ కాంట్రాక్ట్ ని అదానీ కంపెనీ కట్టబెట్టారు. ప్రజల మీద, రైతుల మీద భారా వేడికి కూరుకున్నారు. ఆ కాంట్రాక్ట్ కూడా రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కేటాయింపులపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరి విశాఖలో అదానీకి కేటాయించిన భూముల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.